రైతు భరోసాపై ఒక్కొక్కటిగా క్లారిటీ వస్తున్నాయి. ఎవరైనా సరే పంట వేస్తే చాలు రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అయింది సర్కార్. ఇందులో ఐటీ చెల్లించే వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లకు పీఎం కిసాన్ పథకంలో పెట్టుబడి సాయం అందటం లేదు. తొలుత ఈ వర్గాలకు రైతు భరోసా ఇవ్వొద్దని ఆలోచన చేసినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అభిప్రాయాలతో వీరికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అయితే ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టుబడి సాయం అందుతోందని తెలపడంతో రేవంత్ సర్కార్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైతు భరోసాకు సంబంధించినటువంటి హాట్ చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. ఎందుకంటే లక్షలాది మంది రైతులకు ఉపయోగపడేటువంటి ఆనాడు రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయగా, అయితే అందులో కొంత లోటుపాట్లు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసా అనేటువంటి నిర్ణయాన్ని అందుకుంది. రైతు భరోసా చేసే వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం, చేయని స్థలాలకు కానీ ల్యాండ్లకు కావచ్చు, భూములకు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశమే లేదంటే కూడా గడిచిన 6 నెలలుగా సుదీర్ఘంగా ఒక కమిటీ చేయడం, దాని రిపోర్ట్ తెప్పించుకోవడం, రైతు భరోసా ఇస్తారని కూడా ప్రకటన కూడా చేయడం అన్న నేపథ్యంలో ఇప్పుడు రైతు భరోసా ఎవరికి రాబోతోంది, ఎంత రాబోతోంది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో ఎకరానికి 5,000 రూపాయలు ఒక్కొక్క కారుకు ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. అయితే ఈ రైతు భరోసా ఒక్కొక్కరికి అందరికి ఇవ్వాలా లేదా అన్న దాని మీద ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, లేదంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కానీ, వైద్యులకు కావచ్చు, న్యాయవాదులకు కావచ్చు, ఇంజనీర్లకు కానీ పీఎం కిసాన్ పథకంలో పెట్టుబడి సాయం అందడం లేదు. అంటే పీఎం కిసాన్ కింద అందుబాటులో వాళ్ళకి ఇవ్వడం లేదు కాబట్టి అదే యాజిస్ గా రైతు భరోసా కూడా అప్లికబుల్ చేస్తారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా 7 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నా కూడా, అంటే 7 ఎకరాల 10 ఎకరాల అనేది మనకు స్పష్టంగా మన కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కానీ చేసే ఎవరైతే పంట చేస్తున్నారో వాళ్ళకు అందరికీ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అది ప్రభుత్వ ఉద్యోగుల, లాయర్ల, ఇంకోట ఇవన్నీ పక్కన పెడితే అంతిమంగా చేసే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ చిలకల్లో కానీ పొలాల్లో కానీ వరి కావచ్చు, ఇతర సేద్యం చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పీఎం కిసాన్ కింద మాత్రం ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం లేదు కనుక ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్లికబుల్ చేస్తుందో అన్నట్టుంది. ఎందుకంటే రేపు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ తీసుకోవాలి. అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు మొత్తం కూడా దాని డీటెయిల్స్ అని నింపాలి. ఎన్ని ఎకరాలు ఉంది, వాళ్ళు మీరు ఏం పని చేస్తారు, దాంట్లో మొత్తం ఎకరాల్లో ఎంత వరకు సాగు చేస్తున్నారు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా దాంట్లో పొందుపరిచే అవకాశం ఉంది. మీరు ట్యాక్స్ కడుతున్నారా, సొంత వీళ్ళు ఉందా, కారు ఉందా, అవన్నీ వివరాలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అప్లికబుల్ కాదేమో అన్నటువంటి టెన్షన్ కూడా వీళ్ళందరికీ ఉంటుంది, మనం చెప్పినటువంటి పేర్లు ఉన్న వాళ్ళకు. కనుక అట్లాంటిది ఏమి లేదు అన్నటువంటి నిర్ణయానికి అయితే కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది కొంత ఉద్యోగుల విషయంలో కానీ, ట్యాక్స్ కట్టే విషయంలో కొంత రిలీఫ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఉదాహరణకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 5 ఎకరాలు చేయగలిగితే 5 ఎకరాలకు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి, 5 ఎకరాలు పడవ పెట్టినా కానీ అది కొండలు గుట్టలు ఉంటే మాత్రం దాన్ని పక్కన పెట్టి 5 ఎకరాల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అది అట్లా ఈ రకంగా ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. మొత్తానికి అయితే ట్యాక్స్ కట్టే వాళ్ళలో ఏదైతే సెక్టర్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కొక్క కారుకు 7,500 చొప్పున, ఒక సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అది ఎన్ని ఎకరాలు అనే విషయం మాత్రం మనకు రేపు కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని అంశాల మీద రేపు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులందరూ కూడా సమావేశం అవుతారు. దాంట్లో ఎన్ని ఎకరాల విషయం ఒక స్పష్టత వస్తుంది. అదే సమయంలో మనం చెప్పేటువంటి ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు కావచ్చు, వైద్యులు, న్యాయవాదులు అందరూ కూడా ఇచ్చే విషయం మీద కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చే దాంట్లో లేదు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మినహాయించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
నరేంద్ర, అంటే ఇది విడతల వారీగా అందజేస్తారా లేకపోతే ఒకే విడతలో జమ చేస్తారా? ఖచ్చితంగా సందీప్ వైశాల్, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. ఒక పక్క రైతు కాని వాళ్లకు ఇవ్వాలనుకుంటుంది. దాదాపు 2 విడతల్లో 6,000 రూపాయలు 6,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు ఎవరైతే అసలు పొలము శిలక ఏది లేదు వాళ్ళకు అట్లాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రైతు భరోసా విషయంలో ఇప్పటివరకైతే మనకు 6 నెలలకు ఒకసారి మాత్రమే రైతు బంధు గతంలో వచ్చేది. కానీ ఇప్పుడు రైతు భరోసా కూడా 6 నెలలకు ఒకసారి, అంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా 2 పంటలే పండే అవకాశం ఉంటుంది కాబట్టి 2 పంటలకు గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రైతు భరోసా ఖచ్చితంగా రెండు విడతలుగా ఇచ్చే అవకాశం, 2,500 చొప్పున 2 విడతలు 15,000 రూపాయల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం 5,000 ఇస్తే దానికి అదనంగా 2,500 రూపాయలు ఇస్తామని ఎలక్షన్స్ లో నినాదం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కూడా మనకు రేపటి వరకు స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.